రైతులకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకునే సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రైతుల మద్దతు కూడగట్టేందుకు యాత్ర హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. కిసాన్ మోర్చా జాతీయ జగ్జిత్ సింగ్ దలైవాల్, మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రోజులు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని మండిపడ్డారు. రైతులపై తూటాలు ప్రయోగించి 700 మందికి పైగా రైతుల మరణానికి కారణమైన మోదీ గత ఎన్నికల్లో సుమారు 30 మందికి పైగా ఎంపీలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు ఎన్డీఏ కూటమిలోని ఎంపీలకు వినతిపత్రాలు అందిస్తామని చెప్పారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాల కంటే ముందు ఇది పార్లమెంటులో చర్చకు రావాలని చెప్పి బీజేపీయేతర పార్లమెంటు సభ్యులందరినీ కూడా కలిసి మెమోరాండం ఇవ్వాలని, అదేవిధంగా పార్లమెంటులో ఉన్నటువంటి పార్టీల నాయకుల ఫ్లోర్ లీడర్లను కూడా కలిసి వాళ్ళని పార్లమెంటులో ఈ రైతుల డిమాండ్లని చర్చించి ఆ వేదికను ఉపయోగించుకోవాలని చెప్పి అన్ని ప్రతిపక్షాలను కూడా కోరటం కోసం చేస్తూ ఉన్నారు. దానికంటే ముందుగానే ఢిల్లీలో ఒక 10,000 మందితోని పెద్ద రైతు సదస్సును నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలని, బీజేపీయేతర రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి వాటి మద్దతుని కోరటానికి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్షాకాలపు పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టకపోయినా కనీసం ప్రతిపక్షాలైనా ప్రైవేట్ బిల్లుని మనం డిమాండ్ చేసి పెట్టగలిగితే అప్పుడు పార్లమెంటులో రైతుల పక్షాన ఎవరు నిలబడతారు, రైతులకు వ్యతిరేకంగా ఎవరుంటారనేది తేటతెల్లంగా రైతులకి జనానికి అర్థమైపోద్ది. కాబట్టి మేము ప్రైవేట్ బిల్లు పెట్టమని చెప్పి ప్రతిపక్ష నాయకుల్ని కోరుతా ఉన్నాం. गैस करने की वजह से उनकी मृत्यु हुई है। तो बहुत सारा अत्याचार इस और भाजपा केंद्र की सरकार द्वारा हमारे किसानों के ऊपर किया गया, इसलिए किया गया कि किसान अपने देश की राजधानी में अपनी मांगों को लेकर किए हुए वादों को याद करने के लिए आ रहे थे, तो ये हमारे ऊपर अत्याचार जुल्म है। By the BJP government, one farmer was killed by BJP government by firing bullet in his head. 5 were firing by the government. More than 433 farmers were injured in a police fight with BJP government's police. We want to make one thing very clear: the education in Haryana and in Maharashtra, because there are upcoming Vidhan Sabha elections, then BJP and NDA must be ready to face massive defeats in upcoming Haryana and Maharashtra Vidhan Sabha elections. So this was I am member. हमारा मतलब मेजर प्रोग्राम है जो हम लेकर आए हैं और हमारी उम्मीद है कि पूरे देश के अंदर हमारा ये प्रोग्राम लागू हम करने का प्रयास करें. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషను దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ హైదరాబాద్ రావడం జరిగింది. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని ఉపసంహరించాలని కోరుతూ 16 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి రైతు ఉద్యమానికి తలవొగ్గినటువంటి మోడీ 2022 జనవరి 30వ తేదీ నాడు రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలు ఉపసంహరించుకుంటానని చెప్పి రైతాంగ ఉద్యమంలో చనిపోయినటువంటి 750 కుటుంబాలకి ఎక్స్గ్రేషన్ ఇస్తారని చెప్పి, అదేవిధంగా స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా అయిన తర్వాత కూడా ఇంతవరకు ఆ హామీని అమలు చేయట్లేదు. దానికి నిరసనగా ఉద్యమం పునఃప్రారంభమైంది. ఆ పునఃప్రారంభమైనటువంటి రైతు ఉద్యమానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి రైతుల్ని మద్దతు కోసం
వాళ్ళ సంఘీభావం కోసం ఇవాళ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తూ మన దగ్గర రావడం జరిగింది. మేము రైతులుగా మేము గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు, మా డిమాండ్లు కూడా ఏం లేదు. మీరు రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడుగుతున్నాం తప్ప మేము కొత్త డిమాండ్లు ఇవాళ తీసుకురాలేదు. మేము కనీసం మద్దతు ధర దానికి చట్టభద్రత కల్పిస్తామని అడుగుతా ఉన్నాం. కల్పిస్తానని హామీ ఇచ్చావు, ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ సిట్టింగ్ స్థానాలు 38 పార్లమెంటు స్థానాలు ఇవాళ ఈ రైతాంగ ఉద్యమం జరిగినటువంటి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు ఓడిపోయారు. రేపు హర్యానాలో కానీ మహారాష్ట్రలో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రైతు ఉద్యమ ప్రభావం పడి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీజేపీ ఓడిపోతూ ఉంది. ఇప్పటికైనా మోడీ దిగి వచ్చి నువ్వు రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము సంయుक्त किसान मोर्चा द्वारा डिमांड చేస్తా ఉన్నాం. हमारी प्रेस कॉन्फ्रेंस का जो मेन एजेंडा था वो ये था कि पूरे देश को इस बात की जानकारी है कि 13 फरवरी 2024 से लेकर लगातार किसानों का आंदोलन सरकार के किसानों के साथ की हुई कमिटमेंट्स को लागू करवाने के लिए वो चल रहा है। वहाँ पे किसानों के ऊपर ये सब जो आप देख रहे हो ये हथियार इस्तेमाल किए गए, इतने खतरनाक हथियार किसानों के ऊपर इस्तेमाल किए गए। 433 किसान हमारा वहाँ पे जख्मी हुआ, 5 की आई साइड चली गई और 1 की डेथ हुई वहाँ पे नौजवान की। तो हम अपने आंदोलन को और आगे बढ़ाने के लिए, क्योंकि हमारे पास आंदोलन के सिवा और कोई रास्ता नहीं बचता, उसी रास्ते पे चलते हुए हम अपने आंदोलन को और आगे बढ़ाते हुए हमारा ये प्रयास है कि पूरे देश का किसान इस आंदोलन के साथ जुड़े। और उसी को लेकर एक डेपुटेशन हमारा खनौरी बॉर्डर से एसकेएम नॉन पॉलिटिकल की तरफ से यहाँ पे आया है और हमारी अलग अलग राज्यों से हम सभी साथियों से मिले हैं। कर्नाटका भी गए हैं, महाराष्ट्र गए हैं, उसके बाद आंध्र प्रदेश, अभी मतलब आपके तेलंगाना में, उसके बाद फिर वापस जाएंगे और स्टेटों में। तो हमारा ये प्रयास है कि पूरा देश इस आंदोलन के साथ जुड़े। हमारी डिमांड है, जो हम डिमांड नहीं है, मैं ये पहले क्लियर कर दूं, ये हमारे साथ की हुई कमिटमेंट्स है। अलग अलग समय पे सरकार ने हमारे साथ कमिटमेंट की है कि आपको एमएसपी की गारंटी का कानून देंगे, डॉक्टर स्वामीनाथन की रिपोर्ट के अनुसार C2+50 के हिसाब से फसलों का भाव देंगे और देश के किसान की ऋण मुक्ति करेंगे। और भी बहुत सारी बातें उन्होंने हमारे साथ की हुई हैं। तो उन कमिटमेंट्स को लेकर हमारा प्रोटेस्ट आगे बढ़ रहा है। तो हमारा प्रयास है कि यहाँ इसको और मजबूती दी जाए। यहाँ आकर हमारे चंगल रेड्डी जी भाई साहब, इनके साथ हमारा ये बहुत पुराने किसान नेता हैं, पूरी लाइफ लगा दी है इसके ऊपर, पूरी रिसर्च किया, पूरी गहनता से बात रखते हैं। तो इनको साथ लेने का हमारा प्रयास था। इन्होंने आज हमारे साथ बैठक हुई, इन्होंने कमिटमेंट की है कि हम आपके इस आंदोलन से इन मांगों को लेकर पूरी तरह सहमत हैं और आगे इस आंदोलन को हम एक साथ होकर लड़ेंगे। मेमोरेंडम के बारे में बोले जो हाँ, आगे का हमारा ये प्रोग्राम है कि हमने 8 जुलाई को ये एक प्रोग्राम रखा है कि पूरे विपक्ष के और सत्ता पक्ष के भी जो एनडीए के साथी हैं, भाजपा के एमपी को छोड़कर बाकी सभी को हम अपना मेमोरेंडम उनके हाथ में पकड़ाने का काम करेंगे 8 तारीख को। और जो विपक्ष वाले उनको ये भी निवेदन करेंगे कि आप सत्ता में नहीं है, ये अलग बात है, लेकिन ये बात ज़रूर है कि आप एक मजबूत स्ट्रॉन्ग विपक्ष हो और इसके कारण आपकी जिम्मेदारी बनती है कि जो बात आपने चुनाव मैनिफेस्टो में कही है वो बात को लेकर आप प्राइवेट बिल लेकर आएँ पार्लियामेंट के अंदर और डॉक्टर स्वामीनाथन की रिपोर्ट लागू करने के लिए, एमएसपी की गारंटी का कानून देने के लिए, किसानों की ऋण मुक्ति के लिए